హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అనాలిసిస్ టు విత్ కృష్ణమూర్తి. బంగారం కొనాలని ఆలోచిస్తున్నారా? నిజంగా బంగారం మీద పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తే కనుక మనం దీని మీద ఇప్పుడు కొంచెం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా కొన్ని రోజులు ఆగిన తర్వాత దీని మీద పెట్టుబడి పెడితే మంచిదా, లేదు ఇప్పుడే పెట్టుబడి పెట్టి ఒక వారం లేదు కొంతకాలం తర్వాత వెనక్కి తీసుకోవడం మంచిదా అనే విషయాలన్నీ కూడా మనకి మార్కెట్ ఎక్స్పర్ట్స్ అనేది కొన్ని విషయాలు సూచించడం జరిగింది. దాన్ని బట్టి మనం ఇప్పుడు ఒక చిన్న అనాలిసిస్ చేసుకుంటే ఏ రకంగా పెట్టుబడి పెట్టాలి, అలాగే ఎప్పుడు బంగారం కొనాలి, వీటికి సంబంధించి గత నెల సంబంధించిన విషయాలు ఒక్కసారి మొత్తం ఓవరాల్ బిజినెస్కి సంబంధించి చూస్తే గత నెలలో బంగారం ధరలు అత్యధికంగా చాలా ఎక్కువగా పరుగులు పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఆల్ టైమ్ గరిష్టంగా కూడా బంగారం ధర నమోదవడం మనం చూసాం. దాదాపుగా 10 గ్రాములకి 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు 60,000 సమీపానికి చేరుకుంది. ఇది మనం అందరం చూసిందే. అలాగే ఆగస్టు 7వ తారీఖున 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకి 59,130 రూపాయలకు చేరుకుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బంగారం ధర చూస్తే కనుక 10 గ్రాములకి 24 క్యారెట్ల బంగారం దాదాపు 53,430 రూపాయలు ప్రస్తుతం నమోదైంది. అంటే ఈ నెల రోజుల వ్యవధిలోనే దాదాపు 5,700 రూపాయలు బంగారం ధర అనేది పడిపోయింది. 10 గ్రాములకి కంపేర్ చేసుకుంటే 5,700 రూపాయల ధర పడిపోవడం జరిగింది. అలాగే వెండికి కూడా బంగారం ధర పడిపోవడంతో వెండి కూడా ఆల్మోస్ట్ అలాగే భారీగానే దిగొచ్చింది. గత నెలలో 70,000 మార్కు దాటింది కిలో వెండి అనేది మనం చూసాం మార్కెట్ పరంగా. ఆగస్టు 7వ తారీఖున 76,510 రూపాయలు ఉన్నటువంటి వెండి ఇప్పుడు 67,980 వద్ద నమోదవుతుంది. అంటే వెండి ధర దాదాపు 8,500 రూపాయలు ఈ నెల రోజుల్లో తగ్గడం అనేది జరిగింది. అంటే ఈ నెల రోజుల్లో బంగారం ధర భారీగా తగ్గింది, కానీ ఇంకా 50,000 పైనే ఉన్నది అనేది మనం గమనించాలి. ఏదో తగ్గింది అనుకుంటున్నారు, 5,000 తగ్గిపోయింది కదా అనుకుంటున్నారు, కానీ అది ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుని మళ్ళీ కనిష్టం దగ్గరకు వస్తుంది అన్నటువంటి విషయంలో ఇక్కడ స్పెక్యులేషన్ జరుగుతోంది. ఈ 50,000 పైన ఉండడం అనేది చిన్న మాట అయితే కాదు. గతంలో మనం చూసుకున్నాం అంటే మొన్న ఈ చైనా ఉద్రిక్తతలు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మార్కెట్లు కావచ్చు, అలాగే ఈ కరోనాకు సంబంధించి ఇవన్నీ కూడా అన్నది ఏంటంటే ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కింద బంగారంలో ఎక్కువ పెడుతున్నారు. ఇది మొత్తం అంతా మళ్ళీ తగ్గుతుంది ఖచ్చితంగా. ఈ ఫోర్త్ క్వార్టర్ మిడ్ క్వార్టర్కి వచ్చేసరికి 35,000 ఆ రకంగా బంగారం ధర పడిపోవచ్చు అన్నటువంటి ఊహాగానాలు కూడా చేశారు. కానీ అనూహ్యంగా సెప్టెంబర్ ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా 50,000 పైచిలకు బంగారం ధర ఉండడం అనేది గమనార్హం. అలాగే దీనికి సంబంధించి భవిష్యత్తులో కూడా మళ్ళీ భారీగా బంగారం రేట్లు పెరిగే అవకాశం ఉంది అని చెప్పి టాప్ ఎక్స్పర్ట్స్ అయినటువంటి మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ నవనీత్ దమాని చెప్తున్నారు. అలాగే బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఏడాది కాలంలో ఔన్స్కు $2,450 చేరొచ్చు, అంటే ఆల్ టైమ్ హై దాకా వెళ్ళొచ్చు అనేది అంచనా వేస్తున్నారు. అంటే మన కరెన్సీలో దాదాపుగా 68,000. అంటే ఇది గతంలో మనం చూసుకున్నాం. ఔన్స్ ధర అక్కడ తగ్గుతూ ఉంటే ఇక్కడ ఏ విధంగా పెరుగుతుంది, ఇక్కడ పెరుగుతుంటే అక్కడ ఏ విధంగా తగ్గుతుంది అనేది ఫ్లక్చుయేషన్ ఆఫ్ మార్కెట్ ఇదంతా చూసాం. కానీ ఈ 68,000 వరకు చేరే అవకాశం అనేది ఈ నెల రోజుల్లోనే ఆల్రెడీ 69,000 పైచీలకు చేరింది. కాబట్టి 68,000 అనేది పెద్దంత కష్టం కాకపోవచ్చు అనేది గమనార్హం. అట్ ద సేమ్ టైం ఎక్కువగా 70,000 కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి చెప్పడం ఇక్కడ గమనార్హం. అలాగే ముందు మనకి ఏ విధమైనటువంటి సందర్భాలు ఎదురవుతున్నాయి, వాటి వల్ల ఎటువంటి మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయనేది చూస్తే చైనా అమెరికా మధ్య నడుస్తున్నటువంటి వాణిజ్య యుద్ధం ఒకటి, అలాగే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు, ఈ రెండు కూడా ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఇందులో మార్పులకు లోను చేయబోతున్నాయి. బంగారం ధరల్లోనూ, ఇన్వెస్ట్మెంట్స్లోనూ, షేర్ మార్కెట్స్ అన్నిటిలో కూడా ఈ రెండు విషయాలు మేజర్ పార్ట్ తీసుకోబోతున్నాయని చెప్పి చెప్తున్నారు. అలాగే మన భారతదేశానికి సంబంధించి చూసుకుంటే ఈ చైనా భారత్ మధ్య ఉన్నటువంటి బోర్డర్ ఉద్రిక్తతలు, అలాగే కరోనా వ్యాప్తి తగ్గకపోవడం, ఈ వ్యాక్సిన్ అనేది ఇంకా రాకపోవడం, ఇవన్నీ కూడా మనకు సంబంధించిన అంశాల కింద మనం చూసుకోవచ్చు. అలాగే ఈ డాలర్ రేట్లు అనేవి బలహీనంగా ఉండడం, తక్కువ వడ్డీ రేట్లు వంటి అంశాలు కూడా బంగారం పరుగు పెట్టడానికి, ధర పెరగడానికి కూడా తోడ్పడతాయని చెప్పి వివరిస్తున్నారు. అలాగే
అమెరికాకు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ జెఫ్రీస్ గ్లోబల్ హెడ్ ఈక్విటీ క్రిస్టఫర్ వుడ్ ఇటీవల ఈ భవిష్యత్తులో బంగారం ధరల మీద ఒక అనాలిసిస్ చేయడం అనేది జరిగింది. ఔన్స్కు దాదాపుగా $5,500, అంటే మన దేశ కరెన్సీలో దాదాపు 10 గ్రాములకి 1,50,000. కొంత షాకింగ్గానే ఉంది. వాళ్ళు చెప్పినటువంటి అంశం అయితే షాకింగ్గానే ఉంది. అంటే ఔన్స్కి అక్కడ $5,500 అయితే ఇక్కడ మన 10 గ్రాముల బంగారానికి 1,50,000కి చేరుతుందంటే ఇప్పుడున్న దానికి 2 రెట్లు ఎక్కువగా. అలాగే ప్రస్తుతం చూస్తే టెక్నికల్గా బంగారం ధరకి $1,900 మద్దతు స్థాయిగా చెప్పుకోవాలి కీలకంగా. కానీ ఆ స్థాయి కిందకి వస్తే మరింత పడిపోయే అవకాశం ఉంది. $1,900 కంటే తగ్గితే మరింతగా పడిపోయే అవకాశం ఉంది. ఒకవేళ $2,000 పైకి చేరితే మాత్రం ఇంకా పైకి వెళ్ళేటువంటి అవకాశం, దాదాపుగా $2,100 దాకా కూడా వెళ్ళొచ్చు అన్నటువంటిది వాళ్ళు చెప్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే మనకి ఈ నెల 2 నెలల కాలంలో ఏ రకంగా బంగారం ధరలు ఫ్లక్చువేట్ అయ్యాయి, ఇన్వెస్ట్మెంట్స్ గతంలో చూసుకున్నాం. అందరూ కూడా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళి ప్రాఫిట్ టేకబిలిటీకి చూసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా లాభాల స్వీకరణకే మొగ్గు చూపారు. దాంతో బంగారం ధరలు పడిపోవడం, ఒకేసారి పెరగడం కూడా జరిగింది. అలాగే అప్పులు కూడా బయట వడ్డీ రేట్లకి తక్కువకు దొరుకుతున్నాయి. అప్పులు దొరకడం ఒకటి ఈ మార్కెట్ మొత్తానికి కాస్త లాభించినటువంటి అంశం అని చెప్పుకున్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే అమెరికన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాన్ని బట్టి మన దేశ లావాదేవీల ప్రకారం 1,50,000కి చేరే అవకాశం ఉంది. అది ఈ నియర్ బై టైంలో అయితే ఖచ్చితంగా జరగనటువంటి పని. దీనికి అట్లీస్ట్ ఒక 6 months నుంచి 1 year టైం పట్టే అవకాశం ఉండొచ్చు. అంటే ఈ మొత్తం ఉన్నటువంటి క్రైటీరియా చూసుకుంటే, అంటే వ్యాక్సిన్ రాకపోవడం, ఈ అమెరికన్ ఎలక్షన్స్ కావచ్చు, అలాగే చైనాకి మనకి నడుస్తున్నటువంటి గొడవలు కావచ్చు, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని అట్ ద సేమ్ టైం మన జీడిపిని కూడా దీంట్లో మనం గమనించాలి. దాదాపు -23.5%కి భారతదేశ జీడిపి పడిపోవడం అనేది చాలా పెద్ద దెబ్బగా చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే వాళ్ళందరూ కూడా ప్రాఫిట్స్కే ఎక్కువ ఆలోచిస్తారు. అందులో కూడా లాసెస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఎక్స్పర్ట్ చెప్తున్నారు. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లో పెట్టాలా లేదు ఆగి కొనుక్కోవాలా అంటే కనుక కొంతకాలం ఆగడమే మంచిది అన్నటువంటి వివరాలు మనకి ఎక్స్పర్ట్స్ తెలియజేస్తున్నారు. అంటే ఎప్పటి వరకు ఉండొచ్చు, ఈ ర్యాలీ ఎలా ఉంటుంది, దీంట్లో ఈ మార్కెట్కి సంబంధించి ఒడిదుడుకులు ఏ విధంగా ఉంటాయనేది ప్రస్తుతానికి పూర్తి అంచనాకి ఎవరు రావడం లేదు. ఎందుకంటే లాస్ట్ మంత్ ఉన్నటువంటి సిచ్యువేషన్ని బేర్ చేసుకొని ఇప్పుడు ప్రాఫిట్స్ తీసుకోవాలా లేదు ఇన్వెస్ట్ చేయాలా అనే దాంట్లో అందరూ కూడా కాస్త ఆలోచిస్తున్నారు అన్న విషయం అయితే బయటికి తెలుస్తోంది. సో ఒకవేళ మీరు కనుక బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక మీరు ఒక ₹10 ఇన్వెస్ట్ చేస్తున్నారు ఓవరాల్గా అన్నిట్లో అనుకుంటే, అందులో కేవలం ₹1 నుంచి ₹2 వరకు మాత్రమే బంగారం మీద పెట్టుకోండి. మిగతావి మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, ఇతరత్ర ఉన్న వాటి మీద అవ్వచ్చు, వాటి మీద పెట్టుకోవడం ఉత్తమం అని చెప్పి చెప్తున్నారు. బంగారం రేటు ఎక్కువగా అవుతోంది కదా అని చెప్పి ఇప్పుడే పెట్టుకుంటే భవిష్యత్తులో దెబ్బతినే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో దాన్ని ఆలోచించుకోండి. అట్ ద సేమ్ టైం వెండి మీద పెట్టుబడి పెట్టే వాళ్ళకి కాస్త కలిసి వచ్చేటువంటి అంశం ఉంది. ఎందుకంటే ఇది 10 గ్రాములతో పోయేది, అది కిలోలతోటి వచ్చేది కాబట్టి కిలో రేట్తో ఉన్నదానికి వెండి మీద పెట్టుకున్న పెద్దంత ఇబ్బంది ఉండదు అని చెప్తున్నారు. కాకపోతే అది కాస్త లాంగ్ టర్మ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. బంగారంతో పోలిస్తే వెండి ఉపయోగం అనేది మనకి ఎక్కువగా ఉన్నా కూడా చాలామంది ఎక్కువగా బంగారాన్ని మాత్రమే కొనడానికి, దాని మీద పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితికి వెండి మీద పెడితే కనుక లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది, దాని మీద భద్రత అనేది ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం బంగారం మీద పెట్టుకునే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ₹10 పెట్టుబడి పెట్టేవాళ్ళు ₹2 మాత్రమే పెట్టండి అని చెప్పి ఇప్పుడు చెప్తున్నటువంటి సూచన.